వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మరో అప్డేట్ మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే నేడే పింఛన్ల పంపిణీ, సీఎం చేతుల మీదుగా పింఛన్లు 5,402 కొత్త పెన్షన్ల విడుదల, భర్త పెన్షన్ భార్యకు 50,000 మందికి డబల్ పెన్షన్. ఈ వెంటనే పూర్తిగా రావాలని ఫ్రెండ్స్. ఈ వివరాలను తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి నాకు సపోర్ట్ ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే నేను వాట్సాప్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను. ఈ వీడియో కంటే ముందుగా వాట్సాప్ ఛానల్ మెసేజ్ రూపంలో మీకు అన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటాను. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అప్ చేయండి కోరుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని మీరు లైక్ చేస్తారని, అలాగే దాన్ని కూడా ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను. పూర్తిగా వివరాలకు వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. నేడే పింఛన్లు పంపిణీ అంటే డిసెంబర్ 31న పింఛన్లు పంపిణీ జరుగుతుంది. ఎందుకంటే జనవరి ఫస్ట్న ఎందుకనేసి మన సచివాలయ సిబ్బంది కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కోరిక మేరకు ఆ అనుమతి అయితే ఇచ్చారు. కాబట్టి ఈరోజే పింఛన్లు పంపిణీ జరుగుతుంది. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీద కూడా పల్నాడు జిల్లా రొంపిచెర్ల గ్రామంలో ఆయన ఒక ఇంటికి వెళ్ళి స్వయంగా చేతుల మీదుగా ప్రతి నెల ఇవ్వటం ఆనవాయితీగా పెట్టుకున్నాం. గత కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల నుంచి ప్రతి నెల ఒక జిల్లాకి వెళ్ళి పర్యటిస్తూ అక్కడి నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన ప్రతి నెలలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి పింఛన్ ఇవ్వడం, వాళ్ళ మంచి చెడ్డ తెలుసుకొని వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే సమస్య తీర్చడం కూడా జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం వేరే వాళ్ళకి పింఛను ఇవ్వడానికి వెళ్ళి ఆ పూరి గుడిసెలో ఫస్ట్ టైం వెళ్ళినా వాళ్ళకి పూరి గుడిసిందనే ఉద్దేశంతో వాళ్ళకి మిద్ది కట్టిస్తానని చెప్పడం ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆ మిద్ది కూడా కట్టించడం కూడా జరిగింది. కాబట్టి అలా వాళ్ళకి ఏమైనా సమస్యలను తెలుసుకొని మంది జరపడం. ఆ తర్వాత మళ్ళీ పెన్షన్ పంపిణీ అయిన తర్వాత ఆ గ్రామంలోని గ్రామ సభలో కార్యకర్తలతో అక్కడుండే ప్రజలతో ఆయన ముచ్చటించడం జరుగుతుంది. తర్వాత మనం ఇంకొకటి స్పోసస్ పెన్షన్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే 5,402 పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇస్తున్నామని చెప్పాను. కాబట్టి అవేంటంటే భర్త చనిపోయినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పోసస్ పెన్షన్ కింద ఇవ్వాలనేసి పోయిన నెల శ్రీకాకుళంలో పెన్షన్ పంపిణీలో ఆయన ఇచ్చినటువంటి హామీ ఈ నెల నుంచి అది అమల్లోకి వచ్చిందనమాట. ఎవరైతే భర్త చనిపోయినటువంటి పింఛన్ ఆ ఇంట్లో తీసుకుంటున్నటువంటి భర్త చనిపోతే వెంటనే ఆ పింఛన్ని భార్యకు స్పోసస్ పింఛన్ కింద ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వాలనేసి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ మేరకు 5,402 కొత్త పెన్షన్లు మంజూరు చేసి ఈరోజైతే పంచనున్నారు. అలాగే కొత్త పెన్షన్ని మంజూరు చేయనున్నారు. అలాగే అన్ని కొత్త పెన్షన్లను కూడా త్వరలోనే ఇస్తామనేసి కూడా మనకైతే చిన్న సమాచారం అవుతుంది ఫ్రెండ్స్. ఆ విధి విధానం కూడా మీకు వచ్చేటప్పటికప్పుడు అప్డేట్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇంకా అలాగే డబల్ పెన్షన్ ఏంటనేది నేను మీకు చెప్పాను. కాబట్టి డబల్ పెన్షన్ ఏంటంటే ఎవరైతే 2-3 నెలలు తీసుకోకుండా అయితే ఎవరైతే ఉన్నారో అటువంటి పింఛన్ బకాయిలను కూడా ఈ నెల ఈ 31వ తేదీ అంటే ఈ రోజున పంచనున్నట్టు ఆయన కొండపల్లి శ్రీనివాసరావు మంత్రి గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అదే డబల్ పెన్షన్ అయితే వీళ్ళకైతే వస్తుంది. అలాగే ఈ భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్ అనేది నాకు చెప్పాను కాబట్టి స్పోసస్ పెన్షన్ వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్ కూడా ఏమంటే భర్త చనిపోయినప్పుడు వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ అయితే వెంటనే ఇస్తారు. డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, భర్త ఆధార్ కార్డు అని సబ్మిట్ చేస్తే వాళ్ళకైతే వస్తుంది. అలాగే వాళ్ళు తీసుకున్న వెంటనే కూడా మేము తీసుకుందాం, మాకు భర్త చనిపోయింది 3 నెలలైంది ఇంకా రాలేదనేసి కొంతమంది బాధపడుతుంటారు. కానీ వాళ్ళకు కూడా ఈకేవైసీ అనేది మీ సచివాలయంలో చేశారు లేదని మీరు కనుక్కొని వెళ్ళి, ఎందుకంటే ఈకేవైసీ అనేది చేస్తేనే మనకి ప్రతి పెన్షన్కి కూడా ఈకేవైసీ అనేది చేస్తేనే మనకి పెన్షన్ అనేది మీకు లిస్టులో వస్తుంది పేరు. కాబట్టి అది కూడా సరి చూసుకోండి. ఈ 5,000 మందికి ఎవరికైతే పెన్షన్ అయితే కూడా కొంతమందికి హోల్డ్లో అయితే ఉన్నారో వాళ్ళ కారణాలు కూడా వెళ్ళి సచివాలయంకి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఎందుకంటే క్లుప్తంగా సచివాలయంలో చెప్తారు కాబట్టి. అలాగే నేను చెప్పినటువంటి ఇంకొక అప్డేట్ కూడా ఏంటంటే 2వ తేదీ ఈరోజే పెన్షన్ ఇస్తారా అనేసి కొంతమంది చాలా ఉన్నారు. ఈరోజే ఇస్తారా లేకపోతే ఎవరా అనేసి కూడా చాలామందికి డౌట్ ఉంది. ఎందుకంటే డౌట్ అవసరం లేదండి. ఈరోజు తీసుకునే వాళ్ళు కూడా రేపు ఒకరోజు మధ్యలో గ్యాప్ ఇచ్చి తర్వాత 2వ తేదీ పెన్షన్లు మిగతా పెన్షన్లు అయితే ఇవ్వనున్నారు. ఎందుకంటే ఏదన్నా సాఫ్ట్వేర్ ఏదన్నా ఆడిచ్చే యాప్ కానీ పనిచేయకపోతే సాంకేతికం వల్ల ఏమన్నా ఇబ్బందులు జరిగితే అటువంటి పెన్షన్లు ఏమన్నా ఆగితే 2వ తేదీ పెన్షన్లు ఇస్తామని కూడా సచివాలయ సిబ్బంది చెప్పడం జరిగింది. అలాగే ప్రతిసారి కూడా జరుగుతుంది. ఒకరోజే పెన్షన్ కాదు, 1వ తేదీ కాకుండా అలాగే ఈరోజు 31వ తేదీ కాకుండా ప్రతి నెల 2 రోజులు పంచుతారు. కాబట్టి మీరు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈరోజైతే అప్డేట్ పనిచేయకపోతే యాప్ కానీ పనిచేయకపోతే 2వ తేదీ ఖచ్చితంగా మీకైతే ఈ పింఛన్ అయితే ఇస్తారు. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే కొంతమంది కొత్త పెన్షన్లు ఈ వెరిఫికేషన్లు ఎప్పుడు చేస్తారు, కొత్త పెన్షన్లు వెరిఫికేషన్ చేస్తున్నారు, పాత పెన్షన్లు వెరిఫికేషన్ చేస్తున్నారు, ఎప్పుడు కొత్త పెన్షన్లని వదులుతారనేసి కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి కొత్త పెన్షన్లు అనేది మనకైతే ఇంకా చెప్పారే కానీ ఇంకా అప్డేట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ బోకస్ పెన్షన్ అనేది చాలా వరకు వికలాంగుల్లో ఎక్కువ ఉన్నాయనేసి
తేలింది. కాబట్టి అటువంటి వాళ్ళకి ఈ బోకస్ పింఛన్ని జనవరి 2వ తేదీ నుంచి 3వ తేదీ నుంచి ఈ ఒక కమిటీని ఏర్పరిచి ఆ కమిటీ మెంబర్లతో వైద్యులు ఇంటి వద్దకే వచ్చి వైద్యులు పరీక్షించి వాళ్ళకి ఎంత శాతం అయితే వికలాంగులు ఉందో వాళ్ళకి అర్హులా కాదనేది వాళ్ళకి అప్డేట్స్ ఇచ్చి తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్గా అక్కడే ఇస్తారనమాట. వాళ్ళకి అన్నటువంటి అర్హులైన వాళ్ళకి పెన్షన్ ఉండిస్తారు, అనర్హులైన వాళ్ళకి పెన్షన్ తొలగిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నట్టయితే మనకైతే తెలిసింది. ఎందుకంటే వికలాంగుల పెన్షన్లో తప్పుడు డాక్యుమెంట్ పెట్టి తీసుకుంటున్నారని అయితే మనకైతే సమాచారం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే కొత్తగా పెన్షన్లు పెట్టుకోవాలనుకుంటున్నారో వికలాంగులకి సదరన్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి సదరన్ సర్టిఫికేట్ని తాత్కాలికంగా నిలిపివేశారు ఒక 3 నెలల పాటు. ఎందుకంటే ఏప్రిల్ మార్చి దాకా నిలిపేశారు. ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత ఈ సదరన్ సర్టిఫికేట్లు ఇవ్వాలనేసి అయితే మనం సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. చిన్న చిన్న తడబాట్లు పొరపాట్లు మన్నించండి. జై హింద్.